హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉల్లిగడ్డ ఎగ్ ఫ్రై చూపిస్తున్నానండి. ఉల్లిగడ్డ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకుందాము. కళాయి కొంచెం వేడవనిద్దాము. కళాయి వేడైన తర్వాత ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది మీకు సరిపడినంత వేసుకోండి. నేను వచ్చేసి ఒక 1/2 కిలో ఉల్లిపాయలకి 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అనేది ఈ సైజు ఉల్లిపాయలండి. ఈ ఉల్లిపాయలు అనేది సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలండి. ఒక 3 ఎగ్స్ సరిపోతాయి వీటికి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి 2 ఎండుమిర్చి ఇరగదీసి వేసుకోవాలండి. ఈ తాలింపు అనేది కొద్దిగా చిటపట అనేటట్టు ఉంచాలండి. చిటపట అనిన తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు ఒలుచు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా చిటపట అనివ్వాలి. ఇవి కొంచెం వేగినాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ సైజు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మొత్తము ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. స్టవ్ అనేది హైలో పెట్టుకోడే వేయించుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకోడే వేయించుకుంటే బాగా ఎగుతాయండి. సిమ్లో పెడితే నీరు అనేది బయటకు వస్తుంది. ఉల్లిపాయలు అనేది బాగా కలబెట్టుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది మీ రుచికి సరిపడినంత వేసుకోండి. 1/2 కిలో ఉల్లిపాయలకి ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. సాల్ట్, పసుపు ఉల్లిపాయల్లో వేసుకుంటే మంచిగా ఫ్రై అయిద్దండి. తొందరగా ఫాస్ట్గా ఫ్రై అయిద్ది. అందుకే నేను ముందుగా వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ అనేది లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఒక 90% వేయించుకున్న తర్వాత ఎగ్ అనేది వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ అనేది ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న జోక్ చెప్తానండి. ఈ జోక్ ఏంటంటే నాకైతే జోక్ లాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మా ఇంటి పక్కన ఒక చిన్న బాబు ఉన్నాడండి. ఆ బాబుకి వచ్చేసి 4-5 ఇయర్స్ అలా ఉంటాయేమో. ఆ బాబుకి చిన్న డౌట్ అనమాట. ఇంటి ముందు రోడ్డు వేస్తున్నారండి. మోరీ పైపులు వేస్తున్నారండి. ఆ మోరీ పైపుల్లో వాటర్ వస్తున్నాయి. ఈ వాటర్ ఎందుకు వస్తున్నాయి నాయనమ్మ అని చెప్పి అడిగాడు. ఆ బాబుది చిన్న డౌట్ అండి, అది పెద్దదేమి కాదు. వాళ్ళ నాయనమ్మ వచ్చేసి మనం స్నానం చేస్తాం కదా, స్నానం చేసిన వాటర్ ఇటు వస్తాయి నాన్న అని చెప్పి అనింది. ఈలోపే ఇంకా వాడికి ఏమొచ్చిందో ఏమో కానీ పాపం డౌటు, నేను వెళ్ళి స్నానం చేస్తాను నాయనమ్మ, ఇటు వస్తాయా నువ్వు చూడు ఇక్కడే ఉండే అన్నాడు. ఈ అనేలోపే వాళ్ళ నాన్న వచ్చేసి తీసుకెళ్ళాడు. ఇవన్నీ నీకు ఎందుకు రా అని చెప్పి తీసుకెళ్ళి కొట్టాడండి. అయ్యో పాపం కదండి అసలుకి చిన్న బాబు. ఈ జోక్ అనేది చెప్తానే ఒక ఎగ్ వేసేసానండి. మొత్తం 3 ఎగ్స్ వేసుకోవాలి. అయ్యో 3 ఎగ్స్ వేసాను చూడండి. ఇప్పుడు ఈ 3 ఎగ్స్ అనేది మంచిగా కలబెట్టకుండా వేసిన తర్వాత పెట్టుకోకుండా ఉల్లిపాయలు సైడ్కి ఉంటాయి కదండి, ఆ ఉల్లిపాయలు అనేది ఎగ్ వేసిన సొన మీదకి నెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకోడు. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడే ఎగ్ అనేది మంచిగా ఫ్రై అయిద్దండి. ఇప్పుడు మూత తీసేసుకోండి. చూడండి ఎగ్ చూడు ఫ్రై లెక్క లేదండి, అసలు ఆమ్లెట్ లాగా బాగుంటుంది. ఇప్పుడు చిన్నగా తిప్పుకోండి. మరి ముక్కలుగా అలా చేయొద్దండి. చాలా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు నేను తిప్పుతున్నాను కదా, అలా బాగా కలిపెట్టుకోవాలి. ఇలా కలిపెట్టుకుంటేనే బాగుంటుంది. కానీ ముక్కలు అవ్వద్దు, స్లోగా కలిపెట్టుకుంటూ ఉండాలి. ముక్కలు అవ్వద్దు, ముక్కలుగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాం కదా మనం, ఆల్రెడీ 3 ఎగ్స్ పగలగొట్టుకోండి. దానికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ ఇవి కూడా కొంచెం వేగనివ్వాలండి. మళ్ళీ వేగింది కదా, ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు వేగింది అండి. 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాము. ఈ కారం అనేది చిన్నుల్లిపాయ, కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క నేను దంచు కూడా వేసుకున్నానండి ఈ కారంలోకి. ఇలా దంచేస్తే టేస్ట్ బాగుంటుందండి ఉల్లిగడ్డ ఎగ్ ఫ్రైలోకి. ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసేసుకోండి.
ఈ కొత్తిమీర ఒక హాఫ్ కట్టండి, శుభ్రంగా కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకున్నానండి. ఇప్పుడు కలబెట్టేసుకొని సర్వ్ చేసుకుందామండి. ఇంకా ఈ సర్వ్ చేసుకునేటప్పుడుగా ఒక చిన్న మాట చెప్తానండి. ఏంటంటే ఇంకేమన్నా కర్రీస్ రానివి ఏమన్నా ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. కొంచెం లేట్ అయినా కానీ రిప్లై తప్పకుండా పెడతానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.